చేద్దాం అనుకుంటున్నా. సుధీర్ ది ఎండ్ సినిమాలో హీరోగా చేశా. ఇప్పుడు ప్రస్తుతానికి తమిళ్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో మళ్ళీ అదాబక్షి గారి వల్ల చెన్నై బజార్ ఈ మంత్లోనే అనౌన్స్ చేసాం. అనుకోకుండా ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో కావేరీ సినిమా అయిపోవచ్చింది. వచ్చిన తర్వాత యాక్చువల్ సార్ పొద్దునే కథ చెప్పారు. కథకు తగ్గట్టు టైటిల్ కావేరీ అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. కథ కూడా చాలా బాగుంది. 1 లైన్లోనే చెప్తేనే చాలా తర్వాతే అర్థమైంది తన ప్యాషనేట్ సినిమాల గురించి అని చెప్పి. సో ఈ సినిమా బాగా హిట్ అయిందని నా నమ్మకం ఉంది. సో ఈ సాంగ్లో కూడా క్యామియో చేయమని చెప్పారు. సో క్యామియో చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ అల్లాబక్షి గారికి అండ్ డైరెక్టర్ రాజేష్కి అండ్ ఆల్ ద టీమ్కి ఆల్ ది బెస్ట్. ఈ కావేరీ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక షెడ్యూల్ మిగిలింది. స్టాకీ పార్ట్ అంతా పూర్తయింది. ఇంకా సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది. అది తొందరలోనే కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వస్తాము. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రాజేష్ అండ్ అల్లాబక్షి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ పోస్టర్. జనార్దన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్స్. తొందరలో ఇది జస్ట్ పోస్టర్ లాంచ్ కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం. నెక్స్ట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ లాంచ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఫైనల్ షెడ్యూల్ చేస్తున్నాము. దాదాపుగా 90% షూట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బ్యాలెన్స్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. అది ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 డేస్లో ఉంటుంది. ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. సో మ్యాక్సిమం జానర్ వచ్చి థ్రిల్లర్ తీసుకున్నాం మనం. సో మ్యాక్సిమం బాగా రావడానికి అవుట్పుట్ ట్రై చేస్తున్నాము. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు పోస్టర్ లాంచ్కి వచ్చిన మన సుధీర్ సార్కి, నెక్స్ట్ ఖుషి యాదవ్ గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మాకు సినిమా ఫిల్మ్ మేకింగ్లో చాలా వరకు సపోర్ట్ చేసిన మా శివలంకి జనార్దన్ సార్కి థ్యాంక్ యూ. అలాగే మాకు ప్రొడక్షన్ నెక్స్ట్ మా దాంట్లో లీడ్ రోల్ చేస్తున్న సార్ షేక్ అల్లాబక్షి గారికి చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. చాలామంది తారాగణం ఉన్నారు. కొంతమంది ఇతరితర షూట్లో ఉండడం వల్ల కొన్ని వాళ్ళ పర్సనల్ వర్క్స్లో రాలేకపోయినారు. రిషిత కూడా వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేసింది. తను కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది దీంట్లో ప్రాజెక్ట్లో. అదేవిధంగా ఫైజుల్తో పాటు ఇంకొక 3 కుర్రోళ్ళు కూడా దీంట్లో చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర చాలా బ్రహ్మాండంగా చేశారు. కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నా కూడా వాళ్ళ అబ్బాయిలు అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్మోహమాటంగా డైరెక్టర్ ఎలా అడిగారు ఆ విధంగా చేశారు దాంట్లో. మరి దీంట్లో నేను కూడా ఒక ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాను. మరి నాతో పాటు నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాంట్లో రైతు రాజయ్యగా చిత్తూరు సంబంధించిన కేశవులు గారు కూడా చాలా బ్రహ్మాండంగా నటించారు. అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి అజయ్ కానివ్వండి, దేవ్ కానివ్వండి, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ బాగా దాంట్లో యాక్ట్ చేశారు. మరి డిఓపి బన్నీ కూడా నాగేంద్ర బన్నీ చాలా బ్రహ్మాండంగా దీంట్లో విజువల్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా క్యాప్చర్ చేశాడు. మరి అదేవిధంగా కొరియోగ్రాఫర్ హరి, రేపు ఎల్లుండి ఏదైతే ఐటమ్ సాంగ్ మనం చేస్తున్నామో దానికి కొరియోగ్రాఫర్, దాని లొకేషన్ వచ్చేసి ప్రకృతి రెసార్ట్లో చేస్తున్నాం ఆమంచర్లలో. రేపు ఎల్లుండి దాన్ని భారీ సెట్ వేసి ఈ సినిమా మొత్తం ప్రాజెక్ట్లో ఈ యొక్క ఐటమ్ సాంగ్ అనేది విలువలు ఎక్కువ ఉండాలని చెప్పి మంచి సాంగ్ రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు మ్యూజిక్ డైరెక్టర్గా. ఈ సాంగ్ని పాడింది గీతా మాధురి పాడింది. చాలా మంచి వాయిస్ ఇచ్చింది, బ్రహ్మాండమైన మ్యూజిక్ వచ్చింది. ఆ మ్యూజిక్కి మన హరి కొరియోగ్రాఫర్ అతను వేసినటువంటి ఆ స్టెప్పులు, అంటే కొరియోగ్రాఫర్ చేసిన స్టెప్పులు చాలా బాగా సింక్ అయినాయి. మరి దాన్ని విజువల్గా మరి ఖుషి ఆ విజువల్స్ చూస్తే ఇంకా డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ మరొక ఐటమ్ బాంబ్ అనేటువంటి సాంగ్ అవుతుంది. ఇది మాత్రం మంచి వ్యూవర్షిప్స్ కూడా వస్తుందని చెప్పి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆల్రెడీ శివలింగ జనార్దన్ గారు చెప్పారు, అతి త్వరలో ఒక 1 or 2 monthsలో పోస్ట్ ప్రొడక్షన్ క్లియర్ చేసుకొని థియేటర్ ముందుకి మీ ముందుకు వస్తుంది. మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సుధీర్ రెడ్డి గారికి, శివలింగ జనార్దన్ గారికి, మరి డైరెక్టర్ రాజేష్ గారికి, డిఓపి బన్నీ గారికి, మరి ఇతర ముఖ్య నటీనటులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.